హలో కామ్రేడ్స్, నేను మీ మోనికా గుడివాడ. ఒక చిన్న కథ చెప్దామని వచ్చాను. నా కాలేజ్ టైంలో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చదువుకుంటూ ఎర్న్ చేయాలని యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ గూగుల్లో రీసెర్చ్లు బాగానే చేసింది, కానీ చదువుకుంటూ ఎర్న్ చేయాలనే కాన్సెప్ట్లో చదువుకోవడం మర్చిపోయింది. అందువల్ల కాలేజ్ వాళ్ళు కూడా పాస్ట్ స్టూడెంట్స్ లిస్ట్లో తన పేరు వేయడం మర్చిపోయారు. ఇంకేముంది, బ్యాక్లాగ్స్. సమ్టైమ్స్ రెగ్యులర్స్ క్లియర్ చేయడమే కష్టం అంటే సప్లిమెంటరీలు హోప్ ఉండడమే గ్రేట్ అసలు. ఈ ప్రాసెస్లో తను తెలుసుకున్న నిజం సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు నాకు చెప్పింది. అదేంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అదేంటో తెలుసా? మనీ వెనకాల, సక్సెస్ వెనకాల మనం పరిగెట్టకూడదు. మన హార్డ్ వర్క్ వెనకాల మనం పరిగెడితే, మన వర్క్ మనం చేసుకుంటూ ఉంటే సక్సెస్ అండ్ మనీ అదే వాటంతట అవే మన వెనకాల వచ్చేస్తాయని. ఈ నిజం తను లేట్గా తెలుసుకున్నా కరెక్ట్ టైంకి తెలుసుకుంది, నాకు కరెక్ట్ టైంకి చెప్పింది. తర్వాత ఇది నేను ఖాళీగా కూర్చున్నప్పుడు ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఎస్, దిస్ ఇస్ అ గుడ్ పాయింట్. కానీ ఇది అందరికీ తెలుసు, కానీ ఎవరు లైఫ్లో అప్లై చేయరు. ఎందుకంటే చాలా వరకు మనకి లైఫ్ లెసన్స్ మనం ఎక్స్పీరియన్స్ అవ్వకుండానే మనకు తెలిసినా కూడా మనం ఎక్స్పీరియన్స్ అయితే కానీ దాన్ని ఫార్ములా యూజ్ చేయం. ఎందుకో తెలుసా? అలా అలవాటు అయిపోయింది మనకి. ఏం చేస్తాం మరి? మన లైఫ్లో అప్లై చేయడానికి చాలా ఫార్ములాస్ ఉన్నాయి. కొన్ని ఎక్స్పీరియన్స్తో వచ్చినవి అయితే, కొన్ని మన ఫ్రెండ్స్ ద్వారా, మన పేరెంట్స్ ద్వారా, కొన్ని పోడ్కాస్ట్ల ద్వారా తెలుసుకున్నవి అలా పక్కన పెట్టేస్తున్నాం. ఎక్స్పీరియన్స్ అయినవి అందులో సగం మాత్రమే మనం పాటిస్తున్నాం. అదేదో ఏది మంచిదో ఏది చెడ్డదో అని తెలుసుకొని మనం అప్లై చేసుకుంటే బాధపడే అవసరం ఉండదేమో కదా. నేను చెప్పేది ఒకటే ఏంటంటే, ఇలా ఎర్న్ చేస్తూ చదువుకుంటూ ఎర్న్ చేయడం అనేది తప్పేం కాదు. కాకపోతే అది చేసే ప్రొసీజర్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఎవరైనా ఒకటే ఫీల్ అవుతారు, నా పేరెంట్స్కి బర్డెన్ అవ్వకూడదు, వాళ్ళకు ఒక సపోర్టివ్ పిల్లర్లా ఉండాలి అని. బట్ సమ్టైమ్స్ ఈ ప్రాసెస్లో మనం వాళ్ళపై ఇంకా ఓవర్ డిపెండెంట్ అయిపోతున్నాం. టీనేజర్స్లో చాలా వరకు ఈ విషయం మీరు ఫేస్ చేసే ఉంటారు కదా, అవునా కాదా? కాన్ఫిడెన్స్తో బ్యాక్లాగ్స్ క్లియర్ చేసి తనకి ఇంట్రెస్ట్ ఉన్న ఐటీ సెక్టార్లో తను జాబ్ తెచ్చుకుంది. చిన్న విషయం కాదు. ఐటీ చేస్తున్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకుంటున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ కోడింగ్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి, హౌ డిఫికల్ట్ అనేది నేర్చుకుంటున్న వాళ్ళకి తెలుస్తుంది. ఐటీ అనే కాదు, ఏదైనా సరే మనం సాధించాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ టైం టేకెన్ ప్రాసెస్, కానీ తప్పదు. మనం ఒక హైట్స్కి రీచ్ అవ్వాలంటే ఇప్పుడు చాలా కష్టపడాలి కదా. తను ఇప్పుడు ప్రజెంట్ ఐటీ సైడ్లో మంచి స్కిల్స్ నేర్చుకొని ఇప్పుడు 6 LPAకి వర్క్ చేస్తుంది. ఈవెన్ అప్గ్రేడ్ అవ్వచ్చు, డిపెండ్స్ అపాన్ హర్ స్కిల్స్. తను బాగానే చేస్తుంది కాబట్టి ఏమో అప్గ్రేడ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నేను ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అయిపోతా, నా పేరెంట్స్కి చదువుకుంటూ ఎర్న్ చేసి హెల్ప్ చేసేస్తా అనేది గుడ్ ఐడియానే. బట్ ప్రొసీజర్ ఇస్ రాంగ్ అంటున్నా అంతే. ఎందుకంటే ఇక్కడ 100 రూపీస్ పర్ డే కోసం నువ్వు ఆగిపోతే 10,000 పర్ డే వచ్చే రోజుకి నువ్వు లేట్ అవుతున్నావు అని అర్థం. చిన్నదాని వెనక పరిగెట్టడం ఆపే, చాలా పెద్దది నీ కోసం వెయిట్ చేస్తుంది. దానికోసం రూట్ వెతుకు. డోరా చూసావా, 10 సార్లు ఆలోచిస్తుంది ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు, అవునా కాదా అని. మరి మనుషులం ఎంత ఆలోచించాలి? తను ఒక చిన్న పిల్ల అయిన కార్టూన్లో మనకి బోర్ కొట్టేసి ఉంటుంది, అవునా కదా చిన్నప్పుడు. అరే ఏంట్రా బాబు ఈ డోరా ఎన్నిసార్లు అడుగుతుంది అని. బట్ 1కి 2 సార్లు డెసిషన్ తీసుకోవడం వల్ల కరెక్టా రాంగా అని మనమే క్వశ్చన్ చేసుకున్నట్టు అవుతుంది. ఇప్పటి నుంచి మనం పరిగెట్టాల్సింది మనీ వెనుకో, సక్సెస్ వెనుకో కాదు, స్కిల్స్ వెనుక. స్కిల్స్ అంటే నాట్ ఓన్లీ ఐటీ స్కిల్స్. నీకు డ్యాన్స్ బాగా వచ్చా, పాటలు బాగా పాడతావా, మంచి మాట్లాడతావా, మిమిక్రీ వచ్చా, లేకపోతే వంటలు బాగా చేస్తావా, ముగ్గులు బాగా వేస్తావా, డిజైనర్వా, ఆర్టిస్ట్వా, లాట్ ఆఫ్ థింగ్స్ ఇస్ దేర్. చాలా వర్క్స్ ఉన్నాయి ఈ లోకంలో చేయడానికి. చాలా వర్క్స్ ఉన్నప్పటికీ కూడా ఎవరు ది బెస్ట్ చేస్తారనేది లోకంలో ఉన్న కాంపిటీషన్. ఎవరు యూనిక్గా చేస్తారనేది. జస్ట్ వీ నీడ్ టు డూ బెస్ట్ చేయాలి, లేకపోతే యూనిక్గా చేయాలి. ఒక పనిని మనం బెస్ట్ ఆర్ యూనిక్గా చేస్తే డెఫినెట్గా మనం రికగ్నైజ్ అవుతాం. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు, అది కూడా కాకపోతే 10 days తర్వాత, బట్ ఏదో ఒక రోజు అవుతాం. జస్ట్ వీ నీడ్ పేషెన్స్ టు డూ ఆల్ దోస్ థింగ్స్. ఫిగర్ ఇట్ అవుట్.
బెటర్ యువర్ సెల్ఫ్. అప్పుడు యు ఆర్ ఇండిపెండెంట్. అప్పుడు నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు నువ్వు అనుకుంటున్నట్టు నీ పేరెంట్స్కి నువ్వు హెల్ప్ చేయొచ్చు, సపోర్ట్గా ఉండొచ్చు, నీకు నచ్చింది నువ్వు చేసుకోవచ్చు. ఈ పాడ్ని కసిగా సంపాదించాలి అనే స్కిల్స్ని వెనక పెడుతున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సరికొత్త పాడ్కాస్ట్ సరదాగా మాట్లాడుకుందాం. బాయ్.